భయమా వాళ్ళిద్దరంటే వాడంటే? ఒకరికొకరు తెలియదు, నీకు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అని తెలుసు, రేపు పొద్దుట విషయం బయటకు వస్తే తోలు తీస్తే ఆరేస్తారన్న భయం నీకు రావట్లేదా? మేడం ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, ఇద్దరు కావాలని చెప్తున్నా కదా మేడం. చెప్పు తీసుకొని అంత అట్లనే ఎక్కువ మాట్లాడినావు అంటే నాకు తెలియకుండా ఏదో చిన్న పాపని లైన్ లో వేసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? టీనేజ్ పిల్లలని అలా మోసం చేయడమేనా మీ పని? అది నా ఇష్టం. అది నీ ఇష్టం అయితే చెప్పు తీసుకొని అంత ఇంకో నీ ఇష్టం అనే మాట నోట్లో నుంచి వస్తే ఏం నక్రాలు ఆడుతున్నావా ఏంటి? ఇలాంటి వాళ్ళకి పెద్ద కేసు ఏదైనా వేసి లోపల వేసేస్తే సరిగిపోతుంది. మా పాపని నేను చూసుకుంటాను, నాకు జాబ్ ఉంది, వీటితోటి అవసరం లేదు, వీటికి ఇలాంటి వాళ్ళకి ఉరి శిక్షనే కరెక్ట్. సూపర్ అమ్మా. అది ఇప్పుడు అసలైనటువంటి నీ ఐ ఓపెనర్ ఇది కావాలి, ఇది కావాలి. అది సార్ విన్నారు కదా సార్. ఏ శ్రీను, ఒక్క నిమిషం, వీళ్ళిద్దరేనా ఇంకా ఉన్నారా ఈ లిస్ట్ లో? లేదు సార్. ఎలా చెప్తావు? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. వెనకట్ల ఇంకో 10 మంది సైన్యం వచ్చిందేమో ఆ డోర్ బయట, మా స్టూడియో బయట. లేదు సార్, ఇద్దరిని లవ్ చేశాను సార్ నేను. బాబు అలా ఎలా చేస్తావురా నువ్వు ఇద్దరిని? నువ్వు లవ్ చేయలేదు కానీ అది ట్రాప్ లవ్ చేసావు. అంటారా దాన్ని? నువ్వు లవ్ అనే పదం వాడటానికి అర్హుడు కాదు, ట్రాప్ అనే పదానికే నువ్వు అర్హుడివి. ఎంతమందిని ట్రాప్ చేసావు అని అడుగుతున్నాను. లేదు సార్. వీళ్ళిద్దరినేనా? ఎందుకు? ఒకటే చెప్తున్నాను, ఒకే పాయింట్ నిన్ను అడుగుతాను శ్రీను. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల్ని ఎందుకు ట్రాప్ చేసావు? మా ఆస్తి సార్, మాకు అన్న తమ్ముళ్ళు లేరు, ముగ్గురం అక్క చెల్లెళ్ళము. ఇప్పుడు ఇలా చేస్తే మొత్తం ఆస్తి ఆయనకు వస్తుంది. అట్లా ఆ లాజిక్ అని మీద మీరు అనుకుంటున్నారా? ఓకే. ఏమో ఇప్పుడే ఫస్ట్ టైం అతన్ని చూడటం, మీకు ఇప్పుడు రకరకాల ఆలోచనలు, ఫుల్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికి తేలేనో, ఈ కన్ఫ్యూజన్ అంతా చూస్తే మీ తల్లిదండ్రులు ఏమైపోతారో అది నా ప్రధానమైనటువంటి వర్రీ అమ్మ. ఇక్కడ ఏంటంటే అలా వాళ్ళకి తెలియకూడదని మీరు ఏదన్నా న్యాయం చేస్తారని చెప్పి. ఎలాగమ్మా ఇలాంటివి తెలియకుండా ఎలా ఉంటాయమ్మా? మేమేం గుట్టు చెప్పుడు కాకుండా ఇలా మూసేస్తామా ముసుగులో వేసి? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు మీకు భయపడి మేము మీ తల్లిదండ్రులకు అంటే చెప్పకూడదా? నాకు ఇక్కడ ఒకటి ఏమర్థమైందంటే మా అమ్మ వాళ్ళ మాటలు తీసేసినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని అర్థమవుతుంది. ఎనఫ్ ఆఫ్ పనిష్మెంట్ అంతే అంతే. ఇప్పుడు అదే కదా మేడం జరిగింది. పాప పుట్టిందంటే పాప నాకు పుట్టలేదని అంటున్నాడు. అదే మా తల్లిదండ్రులు చూసింది చేసుకుని ఉంటే మాకు ఇలా మా క్వశ్చన్స్ వచ్చేవా, ఇలా మాట్లాడేవాళ్ళ. మా అనుభవిస్తున్నాం, ఏం చేస్తాం, ఇంకా మాకు తప్పదు, పాప ఉంది. ఓకేనా? మేము ఆలోచించి మేడం ఇప్పుడు ఇక్కడ ఒక సినారియో ఏంటంటే చూడండి మేడం, ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని శ్రీను పట్టాడా, లేదంటే ఒకే ఫ్యామిలీలో ఉండేటటువంటి ఇద్దరు ఆడపిల్లల యొక్క సైకాలజీ ఒకేలా ఉండటం వల్ల శ్రీను ట్రాప్లో పడ్డారా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ. ఎందుకంటే కనుక శ్రీను లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ మీన్ శ్రీను లాంటి వాళ్ళు ఉండరు అనేది మనం ఎన్నిసార్లు బాబు ఓకే వెళ్ళు అంటే కనుక ఇంకోటి వచ్చి కూర్చుంటాడు శ్రీను స్థానంలో. బాబు ఓకే ఈ కేసు సెటిల్ శ్రీను. ఎంతమందిని శ్రీనుని చూడలేదు మనం? చాలామందిని చూసాం. ఇక్కడ నేను ముఖ్యంగా పాయింట్అవుట్ చేసేటటువంటిది ఏంటంటే, శ్రీను విసిరినటువంటి బ్రహ్మాస్త్రం ఇద్దరిలో ఎటువంటి కూడా తేడా లేకుండా ఆ అమ్మాయితో ఏదైతే కనుక ప్లాన్ వాడాడో, ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియని, ఒక ప్యాటర్న్ని వాడాడో, అదే ప్రక్రియని ఏమాత్రం తేడా లేకుండా ఇక్కడ సల్మాకు కూడా వాడాడు. ఫాతిమాకి ఏదైతే వాడాడో సల్మాకు కూడా వాడాడు. ఎటొచ్చి ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ టైమింగ్ అనమాట. అతను కొద్దిగా మరీ బుద్ధిహీనుడు ఏం కాదు, దుర్మార్గుడే కానీ బుద్ధిహీనుడు కాదు. ఎందుకంటే కనుక ఈ వెయిటెడ్ ఈ అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు, ఎందుకు వచ్చిన గొడవలే, మేజర్ అయిన తర్వాత కట్టేసుకుంటే కనుక. UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. ముస్లిం సాంప్రదాయం ప్రకారం లేదంటే ఇంకో సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కాకపోయినా తల్లిదండ్రులు వచ్చి 4 అక్షంతలు చేసేసి ఒప్పేసుకుంటారు అనేటటువంటి కాన్సెప్ట్తో అతను తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఈ ఎంటైర్ సినారియోలో ఏంటంటే, ఈ అమ్మాయి మేజర్ అవటం వరకు వెయిట్ చేశాడు. ఏ విధంగా మిస్ అయిందో నాకు తెలియదు కానీ వీళ్ళిద్దరు మధ్యన ఉండేటటువంటి ఇంకో ఆడపిల్ల అయితే మాత్రం మిస్ అయింది. మరి ఆ అమ్మాయిని ఎందుకు పట్టలేదో పటాయించలేదో నాకు తెలియదు. పెద్ద అమ్మాయి దొరికిపోయింది, ఆఖరి అమ్మాయి దొరికిపోయింది. ఇంకొకటి ఏంటంటే డెలివరీ టైంలో కూడా తను లేడు, పని అని బయటనే ఉన్నారు. చెప్పేలేమ్మా. అమ్మ మీ అక్కకి పెళ్ళి అయిపోయిందమ్మా, నువ్వు మిడిలా? నేను సెకండ్. నువ్వు సెకండ్, ఈ అమ్మాయి థర్డ్. సో అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందో కానీ ఆ పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోవటం వల్ల ఆ అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోయింది. కానీ బహుశా ఆ అమ్మాయి కూడా ఉండుంటే కనుక ముగ్గురిని కూడా పటాయించేసి ఏముందిలేండి సార్ అక్కడ ఇక్కడ వాడాను.
నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటేనమ్మా, ఇందాకటి నుంచి ఆ దుర్మార్గుడి యొక్క అసలైన రంగు ఇప్పుడు కనిపించింది, వాడిని చూస్తుంటే నాకు వాంతి వస్తుంది అని చెప్పి సల్మా అంటాం, చెప్పించుకుని కొడతానని చెప్పి అంటాం. అంటే వీళ్ళిద్దరికీ అసలు శ్రీను యొక్క క్యారెక్టరు ప్రత్యేకంగా హిట్ టీవీ ఈ స్టూడియోలోకి వచ్చాకే కనిపించిందా? అంతకుముందు కనిపించలేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక రంగులు బయటకు పడినాయి, కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గెస్ చేయడానికి నీకు ఒక 5 చేసినందుకే కదా ఇది ఏంది తెలుసుకుందామని మీ కాంటాక్ట్ కోసం చూసి. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఈ అంటే ప్రేమించటం చాలా సులువమ్మా. టీనేజ్లో వయసులో ఉండేటటువంటి ఆడపిల్లలు ఆ హార్మోన్లను బట్టో ఇంకో కార్యక్రమం వల్ల అట్రాక్ట్ అవటం అనేటటువంటిది సర్వసహజం, అది కామన్. కానీ ఆ హార్మోన్ అనేటటువంటి ప్రక్రియ వల్ల ప్రేమ అనేది పుట్టుకు వచ్చినప్పుడు సాంప్రదాయం అనేటటువంటిది గుర్తుకు రావటం అనేటటువంటిది బాధ్యత. ఎందుకంటే మన అమ్మ నాన్న మన ఎలా పెంచారు, మన ఖురాన్లో కానీ మన గ్రంథాల్లో, మన పవిత్ర గ్రంథాల్లో ఏమి రాస్తుంది, ఎందుకు రోజుకి ఇన్నిసార్లు మనం నమాజ్ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన శైలి చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మీ ఇద్దరికి ఇంగ్రెయిన్ చేసి, అరే మనకు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, చదువుకూడదు అన్నది కాదు, సాంప్రదాయమే, ఆడపిల్లని అయితే మాత్రం చదివించాలని చెప్పి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు మీ తల్లిదండ్రులు. ఈ అమ్మాయిని ఒక ఉన్నత స్థానమైన పెట్టి వాళ్ళ గుండెల మీద చేసుకుని చదివిస్తున్నాం కదా, ఇక్కడితో మన బాధ్యత పోయింది, ఇంకా కరెక్ట్ మార్గాన్ని మా ఆడపిల్లలు వెళ్ళిపోతారు అనేటటువంటి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈరోజు మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటారమ్మా. కానీ దాన్ని మీరిద్దరు ఏం చేశారు అంటే కనుక, ఎందుకు నేను శ్రీను లాంటి వ్యక్తిని పదే పదే వేలెత్తి చూపెట్టను, అలాంటి దుర్మార్గాలు పుడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, దాని గురించి కాదు. శ్రీనుని ఇందాకటి నుంచి పదే పదే అన్నాను, గర్వంగా ధైర్యంగా అక్కడ కూర్చుని అతను మాట్లాడినటువంటి రెండో మాటలోనే ట్రాప్ అనే పదం వాడాడు. అంటే అతనికి అది ఊత పదం, ఆనవాయితీ, పద్ధతి, అలవాటు, హ్యాబిట్, అతనికి అలవాటు. శ్రీను యొక్క కలర్ కనిపించడానికి ఒక చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి నీకు, చదువుకుని ఈ మధ్యగానే కాలేజీలోంచి బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్న ఈ అమ్మాయికి 5-6 సంవత్సరాలు పడుతుంది అంటే కనుక నా చెవుల్లో కాలీఫ్లవర్లు ఏం లేవమ్మా. మీరు చూసేటటువంటి విధంగా ఒక వ్యక్తిని అసెస్ చేసే, ఇందాక మేడంతో కూడా నేను ఒక మాట అన్నాను, సర్వసహజంగా సమాజంలో అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక కాన్సెప్ట్, చదువుకున్నటువంటి పిల్లలు తప్పు చేయరేమో అనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉండద్దు. ఎందుకంటే కనుక ఐక్యూ ఆఫ్ అకాడమిక్స్ అంటే ఒక చదువుపరమైనటువంటి ఒక పుస్తకం సంబంధించినటువంటి తెలివితేటలు డిఫరెంట్, సామాజిక పరమైనటువంటి తెలివితేటలు డిఫరెంట్. సామాజిక పరమైనటువంటి తెలివితేటలు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక చదువుపరమైనటువంటి తెలివితేటలని దూరంగా ఉంటుంది. ఒకటి దొంగ, దొర, మంచోడ, చెడ్డోడ. ఎందుకంటే క్లియర్ కట్గా శ్రీను వచ్చినటువంటి మార్గాన్ని చూస్తే కనుక ప్రేమ తక్కువ, అక్కడ ఏమి ప్రేమ గీమ ఏమీ లేదు. అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. కేవలం ఏంటంటే ఒక మాట కలుపుతాడు, మంచినీళ్ళు ఇమ్మంటాడు, బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మంటాడు, మీరు ఇస్తారు, కొద్ది మాట పెంచుకుంటాడు, అవి కాస్త ఆధారాల కింద దాచిపెట్టుకుంటాడు. ఆధారాల కింద దాచిపెట్టుకుని, ఇదిగో నువ్వు ఇంతకాలం నాతో పాటు ఇలా కంటిన్యూ చేసావు కాబట్టి నువ్వు ఏమన్నా గీత దాటితే కనుక మీ పేరెంట్స్కి చెప్తాను, వాళ్ళకన్నా చెప్తానని అంటాడు ఈ అమ్మాయికి చెప్పినట్టు, లేదంటే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తాడు నీకు చెప్పినట్టుగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.